హాయ్ గైస్. ఈరోజు మనము ఏడబ్ల్యూఎస్లో విపిసిలో ఎన్ఏసిఎల్ అంటే ఏంది, దాని తర్వాత మనకి ఈసీ టూలో సెక్యూరిటీ గ్రూప్లో మనకి సెక్యూరిటీ గ్రూప్ ఏంటి మనకి చూద్దాము. అంటే మనము ఇప్పటివరకు కొన్ని వీడియో చేసాము. అవి ఆ, మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవి ఏంటంటే బేసిక్స్, అంటే ఓన్లీ ఇది బేసిక్స్ వాళ్ళకి, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాళ్ళకి ఈజీగా ఇది అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ కొన్ని వీడియోస్ పెట్టాను. ఫండమెంటల్ నెట్వర్కింగ్ ఉన్నాయి, తర్వాత సైడర్ వాల్యూ ఏంటి ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సబ్నెటింగ్ అంటే ఏంటి, ఈ వీడియోస్లో ఉన్నాయి. దాని తర్వాత విపిసిలో మనం సబ్నెటింగ్ ఎలా క్రియేట్ చేయాలి, విపిసి ఎలా క్రియేట్ చేయాలి, దానికి రూట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, రూట్ టేబుల్ నుంచి ఇంటర్నెట్ గేట్వే ఎలా అసైన్ చేయాలి అనేది ఈ వీడియోలో చేశాము. దాని తర్వాత కొన్ని వాల్యూమ్స్ స్నాప్ షాట్స్ చేశాము. సో మీరు ఈ ప్లేలిస్ట్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వెరీ బేసిక్స్ ఉంటుంది. సో కొంచెం మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం అవ్వకపోతే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పర్టికులర్గా ఒక సెషన్ తీసుకుంటాను, డౌట్ సెషన్. సో అది లైవ్ సెషన్ ఉంటుంది. నేను లింక్ షేర్ చేస్తాను మీకు. సో ఏమైనా కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం కంటిన్యూషన్గా మనం ఏం చేద్దామంటే ఎన్ఏసిఎల్ అంటే ఏంది, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది చూద్దాం. సో ఈ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ప్లస్ సెక్యూరిటీ గ్రూప్ అంటే మనం ఇప్పటివరకు డిఫాల్ట్గా ఈసీ2 ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తారు, కానీ అది డిఫాల్ట్గా సెక్యూరిటీ గ్రూప్ నుంచి మనం పోర్ట్ నెంబర్స్ అనేది అలౌ చేసుకొని చేసుకుంటున్నారు. కానీ అసలు మనం సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఎన్ఎస్ఏఎల్ ఎందుకు క్రియేట్ చేయాలి? సో సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే మనము ఒక పర్టికులర్గా ఇప్పుడు ఈ టెస్ట్ ఇబుంటూ ఉంది. ఇదేంటంటే ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ ఇదేంటిది మనకి సబ్నెటింగ్ లెవెల్లో కాదు. ఇది ఓన్లీ అన్ని మనకి ఫైర్ వాల్ అనేది మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్ దీని పర్టికులర్ ఇన్స్టెంట్కి అసైన్ చేయొచ్చు. సో అసైన్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఇప్పుడు పర్టికులర్గా మనకి ఒక మిషన్ క్రియేట్ చేసి, ఈసీ2 ఇన్స్టెంట్ క్రియేట్ చేసి, దాంట్లో మనం ఈ సెక్యూరిటీ గ్రూప్ని ఎలా ఇవ్వాలి, సో మనము ఈ మిషన్ ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఇది లెక్క ఫైర్ వాల్ అనమాట. ఫైర్ వాల్ ఏంటి, మనకి ఒక కాంపౌండ్ ఉంది అనుకుందాం, ఒక ఇంటి అపార్ట్మెంట్లో. ముందు మనకి ఏముంటుంది, సెక్యూరిటీ ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. ఎవరైనా సరే బయట వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ అనేది కావాలి. వాళ్ళు ఏం చూపిస్తారు, సపోజ్ 303 ప్లాట్ నెంబర్లో ఉన్న వాళ్ళకి మీరు కాల్ చేయండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఐడి కార్డు ఉంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ అనమాట, మీరే కాదు తెలియాలి కదా. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళకి అది అది కూడా ఏముంటుంది, మీ ఐడి కార్డుని తీసుకుంటారు, ప్లస్ మీకు వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది, ఓకే మీరు పలానా వ్యక్తిని కలవాలనుకుంటున్నారు, మీరు ఓకేనా కాదా అని. వాళ్ళని పర్మిషన్ అడిగిన తర్వాత వీళ్ళని అలౌ చేస్తాం మనం. సో అదేంటిది, సెక్యూర్ అండి, ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమన్నా అవ్వచ్చు కదా. సో అందుకోసం ఏంటి, బార్డర్ లాగా మనకి ఇక్కడ ఏముంటుంది సెక్యూరిటీ మనకి, ఈ ఈ ఈసీ2 ఇన్స్టెంట్స్ని, ఈ యుబుంటూ మిషన్ని మనము బయట నుంచి యాక్సెస్ చేయాలి అంటే మనకి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నెంబర్ మనం అలౌ చేయాలి, 22 ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్. ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఏంటి, సెక్యూర్ షెల్ 22 పోర్ట్ నెంబర్. మనం ఏంటది, ఈ మిషన్ని మనం యాక్సెస్ చేయటానికి. ఇదేంటిది, ఇది ఒక వర్చువల్ మిషన్. అంటే మనం వర్చువల్గా స్టోరేజ్, నెట్వర్కింగ్, ప్రాసెసర్ ఇవన్నీ మనం వర్చువల్గా చూడటం మాత్రం. బట్ ఫిజికల్గా మన మిషన్ని యాక్సెస్ చేస్తున్నాం. అంటే మనం ఏంటి, మనం ప్రాక్టికల్గా మనం దాన్ని కంట్రోల్ తీసుకుంటున్నాం అనమాట. సో అదే మన ఫైర్ వాల్ అలౌ చేయకుండా మనం ఏం ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసామనుకోండి డోర్, మనకి ఈ మిషన్ అనేది ఇక్కడే ఉంటుంది, మనం యాక్సెస్ చేయలేము. సో మనం సెక్యూరిటీ గ్రూప్ యూజ్ చేసి మనం ఈ మిషన్ని యాక్సెస్ చేద్దాం. లెట్స్ ట్రై ఇట్ ఫర్ ఇన్స్టెంట్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక యుబుంటూ మిషన్ తీసుకుంటాను. యుబుంటూనే కాదు, ఏ మిషన్ అని తీసుకోవచ్చు, బట్ మనం యుబుంటూ తీసుకుందాము. సో లేకపోతే అమెజాన్ మిషన్ తీసుకోండి, అమెజాన్ మిషన్ కూడా ఉంది మనకి. సో నేను ఇక్కడ నేమ్ ఇవ్వండి, ఇవి ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ మనకి ఐడెంటిఫై కోసం. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి ఆ, ఒక టెస్ట్ మిషన్ ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ని టెస్ట్ చేస్తానికి వాడుతున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, లేటెస్ట్ వర్షన్ ఉంది, మనకు కావాల్సిన వర్షన్స్ ఉన్నాయి. అమెజాన్ 2 సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఫ్రీ. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఫ్రీ టైర్ ఉన్నాయి,
అదేంటిది బేస్డ్ ఆన్ ది ఫ్యామిలీ, అంటే ర్యామ్ సైజ్, ప్రాసెసర్ సైజ్. మీకు ప్రాసెసర్ ర్యామ్ సైజ్ బట్టి ఇప్పుడు చూస్తే ఇక్కడ T2.micro ఉంది. ఇదేంటిది 1 ప్రాసెసర్ 1 GB ర్యామ్ అనమాట. అంటే ఇది మనకి ఎక్కువ స్టోరేజ్కి ఇది పనికిరాదు. అంటే మనం ఎక్కువ ఫైల్స్ యూజ్ చేసి, అదే మనకు ఒక జెన్కిన్స్ వాడుతున్నాం అనుకో దీంట్లో, లేకపోతే డాకర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అవి వీడికి సపోర్ట్ చేయదు. ఇది ఓన్లీ ఫ్రీ టైర్, మీకు 750 hours మీకు ఫ్రీ ఉంటుంది. సో మీరు ఈ మిషన్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ బేస్డ్ ఆన్ ద హవర్స్ ఉంటుంది. 750 hours అయిపోగానే మీకు ఇది ఛార్జెస్ ఉంటుంది. అదే మీరు T2.smallకి వెళ్తే మీకు ఫస్ట్ నుంచి ఈ మిషన్ లాంచ్ అయినప్పటి నుంచి మీకు ఛార్జెస్ అనేది పడుతుంది. సో ఇప్పుడు మనం ఏంటి, ఫ్రీ టైర్కి వెళ్దాం. ఫ్రీ టైర్లో T2.micro తీసుకొని దీనికి మనం కీ పేర్ ఏంటి మనం క్రియేట్ చేద్దాం. ఈ కీ పేర్ లేకుండా మనం మిషన్ యాక్సెస్ చేయలేం కాబట్టి, సో నేను ఒక కీ పేర్ క్రియేట్ చేస్తాను. లేకపోతే మన దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేర్స్ ఉంటే తీసుకోవచ్చు. నా దగ్గర రామ్ అనే కీ పేర్ ఉంది. లెట్స్ క్రియేట్ న్యూ వన్. సో నేనేం చేస్తాను, టెస్ట్ అనే కీ పేర్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ ఏ కీ పేర్. టెస్ట్ అనేది నాకు డౌన్లోడ్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, నెక్స్ట్ డిఫాల్ట్గా ఈ విపిసి అనేది తీసుకుంది. ఇక్కడ కొన్ని డిఫాల్ట్ విపిసిస్ ఉంటాయి, కస్టమ్ విపిసి ఉంటాయి. అది కస్టమ్ విపిసి తర్వాత చూద్దాము. ఫస్ట్ డిఫాల్ట్ విపిసి సెలెక్ట్ చేసుకున్నాము. డిఫాల్ట్ విపిసిలో మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. అదే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుందాం. ఇదేంటిది, టెస్ట్ SG1 అని ఇచ్చాను. దీంట్లో ఏమేమి ఎలా ఉన్నాయి, SSH ఎలా ఉంది, ఎనీవేర్ అని ఉంది, బట్ మనం SSH ఒకటి చూద్దాము. సో ఇది డిఫాల్ట్గా 8 GB స్టోరేజ్ ఉంటుంది. సో హార్డ్ డిస్క్ స్పేస్ డిఫాల్ట్గా 8 GB ఉంటుంది. అదే మీరు ఎక్కువ 8 నుంచి 9 ఇచ్చారంటే ఆ 1 GB కూడా వాడు ఛార్జెస్ చేస్తాడు. పర్ మంత్ ఎంత అని ఉంటుంది పర్ జీబీకి. సో మీరు ఇది కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ, ఎందుకంటే ఇది మనకి మెయిన్ అనమాట. కాస్టింగ్ కూడా మనం చూసుకోవాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఫ్రీ టైర్లో మనకి ఇచ్చేది వీడి ఇంతే. సో 8 GB. సో మనం దీన్ని ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. సో లాంచ్ మనకి ఏమవుతుంది, మిషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ అయిపోతుంది. అదే మనం ఫిజికల్గా మన మిషన్ని తయారు చేయాలి, దానికి విండోస్ కానీ లైనక్స్ మిషన్ కానీ మనము దాంట్లో అంటే ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు అది టైం పడుతుంది. అంటే 1 hour మినిమం పడుతుంది. అన్నీ మన సాఫ్ట్వేర్లు వేసి మన నెట్వర్క్ కనెక్షన్ ఇచ్చి మనకి మిషన్ యాక్సెస్ చేయాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, విత్ ఇన్ సెకండ్లో మనకి మిషన్ అనేది స్పిన్ అప్ అయిపోయింది. సో ఏదైనా సరే క్లౌడ్లో, అది అజూర్ కావచ్చు, AWS కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, ఎనీ క్లౌడ్, మనం ఇక్కడ మిషన్ క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ చూపించదు. మనం కంపల్సరీగా రీఫ్రెష్ అనేది చేయాలి. రీఫ్రెష్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా, రీఫ్రెష్ అనేది ఇక్కడ చేయాలి. ఎందుకు చేయాలి, మనకి ఆ మిషన్ కంప్లీట్ అని. సో ఏదైనా సరే రీలోడ్ చేస్తేనే మనకి ఏదైనా అప్డేట్ చేసినవి, మనం క్రియేట్ చేసినవి ఇక్కడ కనిపిస్తాయి. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ మిషన్ అనేది కనిపించింది. ఇది మంది టెస్ట్ SG అని పెట్టాను. ఇక్కడ మనకు ఒక పబ్లిక్ IP వచ్చింది, ప్లస్ మనకి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చూస్తే డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, టెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి డిఫాల్ట్గా 22 పోర్ట్ నెంబర్ ఎలా ఉంది. అదే మనకి ఇక్కడ చూస్తే ఇదేంటిది, ఇన్బౌండ్ రూల్. ఇది 22 పోర్ట్ ఎలా వచ్చేయమని చెప్తుంది. అవుట్ బౌండ్ కూడా ఏంటి, అవుట్ బౌండ్లో బై డిఫాల్ట్గా సెక్యూరిటీ గ్రూప్లో అన్ని ఎలా ఉంటాయి. సో ఇది మనం ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్లో దీని 22 పోర్ట్ ఎలా చేశారంటే బై డిఫాల్ట్గా అవుట్ బౌండ్ కూడా 22 పోర్ట్ అనేది ఎలా ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఏ పోర్ట్ అయినా సరే ఎలా చేస్తే ఆ పోర్ట్ అనేది డిఫాల్ట్గా అవుట్ బౌండ్ రూల్స్లోకి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిఫాల్ట్ ఆల్ అని ఇచ్చాం కాబట్టి మనం ఇవ్వాల్సిన పని లేదు అక్కడ. సో ఇక్కడ నేను ఇచ్చాను ఎడిట్ SSH అని ఇచ్చాను. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ SSH 22 పోర్ట్ నెంబర్ ఇచ్చే ఇక్కడ 0.0.0.0/0 ఉంది. అంటే ఏంటిది, ఇది అన్ని ఎక్కడి నుంచైనా సరే ఈ వర్చువల్ మిషన్, ఈ అమెజాన్ లైనక్స్ మిషన్ని ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తుంది. సో అది కాకుండా నేను ఇంకొక రూల్ యాడ్ చేశాను అనుకోండి,
ఏం రూల్ యాడ్ చేస్తాను నేను ఇక్కడ? హెచ్టిటిపి రూల్ యాడ్ చేస్తాను. హెచ్టిటిపి అంటే వెబ్సైట్ మనం ఏదైనా యాక్సెస్ చేస్తాను కదా, ఇక్కడ కష్టం అని ఉంది. ఇది కాకుండా నేను ఎనీవేర్ IPv4 అని ఇస్తే ఇలా వస్తుంది, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకో. అదే నేను మై ఐపీ అని ఇచ్చాను అనుకో, ఇది నా ఐపీ. అంటే ఏంటిది, నేను ఓన్లీ నా సిస్టమ్ నుంచి మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలను. బయట నుంచి నేను ఎక్కడైనా ఫ్రెండ్స్కి కానీ వేరే ఆఫీస్ నుంచి చేసినా కానీ ఇది యాక్సెస్ అవ్వదు అనమాట. సో మనకి సెక్యూర్గా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎనీవేర్ అని ఇస్తున్నాం. ప్రజెంట్ మనకి ఏమంత అవసరం లేదు, మళ్ళీ ఇది వెంటనే డిలీట్ చేస్తాం కాబట్టి. సో సేవ్. ఇప్పుడు ఈ మిషన్ మనకి ఏంటి, ఇది ఇన్బౌండ్ రూల్స్, అవుట్ బౌండ్ రూల్స్. అంటే ఈ ఇన్బౌండ్ రూల్స్ మనం ఏదైతే ఎలౌ చేస్తామో అవుట్ బౌండ్ లో కూడా బై డిఫాల్ట్ గా ఎలౌ ఉంటుంది. ఇది మనకి ఏంటిది, ఇది విఎం అంటే ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. అంటే మనకు ఒక వర్చువల్ మిషన్ లెవెల్లోనే ఇది యాక్సెస్ అన్నమాట. ఈ పర్మిషన్ అనేది అప్లికేబుల్. ఈ మిషన్ మనం ఎలా యాక్సెస్ చేయాలి బయటికి, డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మనకి టెర్మినల్, ఇప్పుడు మీరు వాడే విండోస్ మిషన్ అయితే గిట్ బ్యాష్ వెళ్ళొచ్చు, లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ వాడచ్చు. నేనైతే ఇక్కడ నాది వేరే మిషన్ కాబట్టి నేను ఇక్కడ ఏం వాడుతున్నాను, నేను క్లియర్ చేస్తా స్క్రీను. సో నేను ఇక్కడ ఏం వాడుతున్నా, మ్యాక్ కాబట్టి నేను అది టెర్మినల్ ఓపెన్ చేస్తాను. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎక్కడైతే మన ఫైల్ డౌన్లోడ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసామో అందులో ఆ ట్యాబ్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, పీడబ్ల్యూ చేస్తే డౌన్లోడ్స్లో ఉన్నాను. అంటే నేను డౌన్లోడ్స్ మిషన్లో, అంటే నేను డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్నా. ఆ డౌన్లోడ్ ఫోల్డర్ ఏంటి, ఆ డౌన్లోడ్ ఏంటి, నాకు నా పెమ్ ఫైల్ అనేది అక్కడ ఉంది కాబట్టి. సో నేను ఎలా యాక్సెస్ చేయాలి దీన్ని, SSH హైఫన్ ఇంటరాక్ట్ మోడ్, మనం ఎక్కడ ఉన్నాం, ఆ కీ ఏంటి, టెస్ట్ డాట్ పెమ్ అని ఇచ్చాము. మన యుబంట్ అమెజాన్ లైనక్స్ మిషన్ ఉంది కదా, దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏముంటుంది బై డిఫాల్ట్, మనకి ఏముంటుందంటే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ మనకి మనం వాడేది అమెజాన్ లైనక్స్ మిషన్ కాబట్టి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 యూజర్. అండ్ అదే మీరు యుబంటో యూజ్ చేశారనుకోండి, డిఫాల్ట్ యూజర్ ఇస్ ఏంటి, యుబంటో. సో మీరు ఏది ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారో దానికి డిఫాల్ట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. సో రెడ్ హ్యాట్కి ప్లస్ అమెజాన్ లైనక్స్కి వీటికి EC2 యూజర్. అదే మీరు CentOS వాడారనుకోండి, CentOSకి ఏముంటుంది, CentOSకి యూజర్ నేమ్, CentOS యూజర్ నేమ్ వచ్చి బై డిఫాల్ట్గా CentOS. సో అదే మీరు రూట్లోకి నాకు రూట్ కావాలి, నాకు CentOS కాదు, పర్మిషన్ తక్కువ ఉంటాయి కదా అనుకున్నప్పుడు మీరు sudo su అని వెళ్తే మీరు డైరెక్ట్గా రూట్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనం ఏంటి, డిఫాల్ట్ యూజర్ EC2 కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా నేను, సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నా, EC2 యూజర్ నా పబ్లిక్ ఐపీ. సో పబ్లిక్ ఐపీ ఏంటి ఇక్కడ, ఇది ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఎంటర్. ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూ చేయాలా వద్దా అడుగుతుంది, అలౌ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే వార్నింగ్ వస్తుంది, అన్ప్రొటెక్టెడ్ ప్రైవేట్ కీ ఫైల్ అని వస్తుంది. అంటే ఏంటి, పర్మిషన్ లేదు, అంటే ఎవరికైనా యాక్సెసిబుల్ ఉంది. సో పర్మిషన్ ఇచ్చుకోనని చెప్తుంది మీ లోకల్లో. సో నేనేం చేస్తా, chmod 400. సో ఓన్లీ నాకే తప్ప ఎవరికి యాక్సెస్ లేకుండా చేస్తున్నాను. సో టెస్ట్ ఈ కీ పేర్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ SSH-i test.pem, డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చి EC2 యూజర్, ఏది మన అమెజాన్ లైనక్స్ది @public IP. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టానంటే నేను ఇక్కడ నా మిషన్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇది నా మిషన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా,
ఇది ఇది మిషన్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇది అన్నమాట నాది. ఇది నా క్లౌడ్ మిషన్ ఇది. సో నేను ఇక్కడ EC2 యూజర్లో ఉన్నాను. సో నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను, మ్యాక్ ఓఎస్ అనే దాంట్లో ఉన్నాను. అంటే ఇది నా లోకల్ యూజర్ నేమ్. సో ఇది నా క్లౌడ్ యూజర్ నేమ్. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఏదైనా సరే కమాండ్స్ అనేది యాక్సెస్ చేయొచ్చు. నేను LS అని ఇస్తా, లేకపోతే టచ్ అని ఇచ్చి ఒక టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేస్తా. p1.text, p2.text అని ఇస్తే నాకు 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఎలా చూడాలి, LS అని ఇస్తే నాకు 2 ఫైల్స్ కనిపిస్తుంది. సో ఇది నేను ఎక్కడున్నాను, యుబుంటు మిషన్ అంటే సెక్యూరిటీ గ్రూప్. నేను ఈ మిషన్ యాక్సెస్ చేస్తానికి పర్మిషన్ ఇచ్చింది ఫైర్ వాల్. సో ఈ మిషన్ ఎక్కడ ఉంది, క్లౌడ్లో. అంటే ఏ రీజియన్లో ఉంది, ఇది నార్త్ వర్జీనియా రీజియన్లో ఉంది. అంటే ఎక్కడో ఉన్న మిషన్ని మనం క్లౌడ్ త్రూ మనం పబ్లిక్ ఐపీ నుంచి దానికి ఫైర్ వాల్ యాక్టివ్ చేసి మనం లోకల్లోకి మన మిషన్ని తెచ్చుకున్నాం. సో ఇది సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, అదొక మనకి ఏమంటారు దాన్ని, సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఫైర్ వాల్ లాంటిది. ఇది EC2 ఇన్స్టెన్స్ కంట్రోల్ చేస్తుంది. సో ఇదేంటి, ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ అనేది మనకి VM లెవెల్లో, వర్చువల్ మిషన్ లెవెల్లో, లేకపోతే ఇన్స్టెన్స్ లెవెల్లో ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ మనకి సో చాలా లైక్ అన్నిటికీ ఇది యాక్సెస్ ఉంటుందంటే మనకి పర్టికులర్ వాటికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇదేంటిది, స్టేట్ఫుల్. ఇది సెక్యూరిటీ గ్రూప్. స్టేట్ఫుల్ అంటే ఏంటి, ఓన్లీ ఇఫ్ యూ అలౌ ట్రాఫిక్ ఇన్ వన్ డైరెక్షన్ ద రెస్పాన్స్ ట్రాఫిక్ ఈజ్ ఆటోమేటిక్లీ అలౌడ్. అంటే మీరు ఇన్బౌండ్లో మీరు ఒక SSH ప్రోటోకాల్ యాక్టివ్ చేస్తే అవుట్బౌండ్లో కూడా మీకు అది అలో అవుతుంది బై డిఫాల్ట్గా. సో దీనికి మనకి ఈ రూల్స్ ఎలా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద IP అడ్రస్, ప్రోటోకాల్, పోర్ట్ నెంబర్స్ ఉంటుంది. అంటే మనకి కస్టమ్ చేస్తే కస్టమ్ IP అడ్రస్ మనకి ఓన్లీ ఈ ఆఫీస్ వరకే యాక్సెస్ అవ్వాలి, బయట యాక్సెస్ అవ్వకూడదు అంటే మన కస్టమ్ దాంట్లోకి వెళ్ళి మన ఆఫీస్ IP అనేది ఇస్తాం. అదే మీకు లేదు అందరికీ యాక్సెస్ అవ్వాలంటే 0.0.0.0/0 ఇస్తాం. అంటే మనకి పబ్లిక్గా యాక్సెసిబుల్ ఉంటుంది ఎవరికైనా సరే. సో అది మనకి ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ అనమాట ఇది. సో వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్? Security group is act as a virtual firewall for your EC2 instance. It is controlling inbound and outbound traffic as a instant level, and it is stateful. Stateful అంటే ఏంటి, if you allow in outbound or inbound, if you allow in inbound request from a specific IP, the corresponding outbound response is automatically allowed. ఇదేంటిది, రిగార్డ్లెస్ ఆఫ్ అంటే మనం అవుట్బౌండ్ అలౌ చేయాల్సిన అవసరం లేదు పర్టికులర్గా. సో దీని మీనింగ్ అండి. సో మనం ఏంటి ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ చూసాం కాబట్టి నెక్స్ట్ ఏంటి, NSCL చూద్దాం. సో NSCL చూడాలంటే నేను ఈ మిషన్ ఏం చేస్తున్నాను అంటే టెర్మినేట్ చేస్తున్నాను. సో టెర్మినేట్ చేయడం ఎందుకు, ఇలా చేసి మళ్ళీ ఇంకో మిషన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అంతకుముందు ఏం చేద్దాం, మనం ఒక NSCLని క్రియేట్ చేద్దాం. NSCL క్రియేట్ చేయాలని ఎక్కడికి వెళ్ళాలి, VPCలోకి వెళ్ళాలి. సో నేను VPCలోకి వెళ్తున్నా. VPCలో మనకి కొన్ని డిఫాల్ట్ VPCs ఉంటాయి. సో డిఫాల్ట్ VPCs అనేది మనం యూజ్ చేయకూడదు మన కంపెనీస్లో. రియల్గా మనకు ప్రాక్టికల్గా మనకు ఓన్లీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ వాడుతున్నాం. బట్ ఆఫీస్లో ఎవరు ఈ డిఫాల్ట్ VPC అనేది యాక్సెస్ చేయరు, ఎందుకంటే అది అందరికీ తెలుసు. సో మేబీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే సెక్యూరిటీగా మనం మన ఓన్గా కస్టమైజ్ చేసుకొని VPCs క్రియేట్ చేసి దానికి ఫైర్ వాల్ అనేది మనకి కావాల్సిన విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ రీజన్స్. సో మనం ఇప్పుడు NSCL చేయాలంటే ఇది బేస్డ్ అంది. NSCL అంటే ఏంటి, ఫస్ట్ ఇది సబ్నెట్ లెవెల్లో ఉంటుంది. అంటే సబ్నెట్ లెవెల్లో ఏంటి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, EC2 ఇన్స్టెంట్ లెవెల్లో మనకి ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. అదే మనకి NSCL వచ్చేసి ఇది ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ డిఫాల్ట్గా డిజేబుల్ ఉంటాయి, అంటే బ్లాక్ ఉంటాయి. సో మనం ఇది డిఫాల్ట్గా సబ్నెటింగ్ నుంచి మనం అలౌ చేయాలి. సబ్నెట్ లెవెల్ కంట్రోల్ అంటే ఏంటి,
సబ్నెటింగ్లో ఉన్న ఐపీస్ ఏవైతే 256 ఉన్నా లేకపోతే 1000 ఐపీస్ ఉన్నా అన్నిటికీ అప్లికేబుల్ అనమాట ఎన్ఏసిఆర్. పర్టికులర్ ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ సబ్నెట్లో నువ్వు ఒక 200 ఐపీస్ ఉన్నాయి అనుకుందాం, 200 మిషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ 10 డాట్ అనేది ఉంది కదా, ఈ 16లో మనకి ఎన్ని ఐపీస్ ఉండొచ్చు అనుకుంటున్నారు? సపోజ్ ఒక 500 ఐపీస్ లేకపోతే 10,000 ఐపీస్ ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ వీటిలో ఉన్న ఐపీస్ మాత్రం అన్ని కలిపి ఈ సబ్నెటింగ్లో ఉన్న ఐపీస్ ఈ ఎన్ఏసిఎల్ మనం ఏదైతే అసైన్ చేస్తామో నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, దీనికి పర్టికులర్గా అన్నిటికీ అప్లికేబుల్ ఉంటుంది. నువ్వు ఏసీఎల్లో నువ్వు ఏం చేస్తావు, ఓన్లీ ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఇచ్చినా లేకపోతే నువ్వు పోర్ట్ నెంబర్ 80 ఇచ్చినా లేకపోతే 443 ఇచ్చినా, ఓన్లీ నీకు ఆర్డిపి మిషన్ ఉండే 33389 ఇచ్చిన, ఓన్లీ ఈ సబ్నెటింగ్ లెవెల్లోనే ఇవి అసైన్ అయి ఉంటుంది. నువ్వు మళ్ళీ ఇండివిజువల్గా నాకు ఒక 10 మిషన్స్ నాకు సపరేట్గా కావాలంటే మాత్రం ఈ నెట్వర్క్ యాక్సెస్ లిస్ట్లో అలౌ చేయదు. నువ్వు మళ్ళీ ఏం చేయాలప్పుడు 10 మిషన్స్ని నువ్వు వేరే సబ్నెటింగ్ కాకుండా ఇంకొక సబ్నెటింగ్ క్రియేట్ చేసుకొని దానికి నువ్వు పర్మిషన్ ఇచ్చుకోవాలి. బట్ ఇదేంటిది, ఎన్ఏసిఎల్ అనేది ఎంటైర్ సబ్నెటింగ్లోనే ఉంటుంది. నువ్వు మళ్ళీ ఇండివిజువల్గా విఎమ్స్కి ఇవ్వాలంటే మాత్రం అది అవ్వదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఒక్కోసారి విఎం అని అంటున్నాను, ఒక్కోసారి ఇన్స్టెన్స్ అని అంటున్నాను, ఇంకొకసారి నేను మిషన్స్ అని అంటున్నాను. సో అన్ని కలిపి ఒకటే, అన్ని కంప్యూటర్ మిషన్స్, వర్చువల్ మిషన్స్. సో ఇవన్నీ టెర్మినాలజీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క క్లౌడ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఏడబ్ల్యూఎస్లో అంటే ఇది మనం ఇన్స్టెన్స్ అంటున్నాం, అదే మనం అజూర్లో అయితే వర్చువల్ మిషన్ అంటున్నాం, గూగుల్ క్లౌడ్లో అయితే వర్చువల్ మిషన్ అంటున్నాం, అండ్ వరాకిల్లో కూడా వర్చువల్ మిషన్స్ అంటున్నాం. సో ఇలాగ మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటే అన్ని క్లౌడ్ సేమ్. ఒక క్లౌడ్ నేర్చుకుంటే మీకు ఈజీగా అన్నీ వస్తుంది. బట్ టెర్మినాలజీ, డిజైనింగ్, ఈ ఇంటర్ఫేస్ వేరే ఉంటుంది తప్ప రిమైనింగ్ అంతా అంతే. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెట్వర్క్ ఏసీఎల్ అనేది మనకి ఈ సబ్నెట్ లెవెల్లో మనకి సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ఫైర్వాల్ అనేది అసైన్ అయి ఉంటాయి అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఒక సెక్యూరిటీ ఉన్నాడు ఒక అపార్ట్మెంట్కి, ఒక బ్లాక్కి ఒక ఏ బ్లాక్ బి బ్లాక్ అనుకుందాం. ఏ బ్లాక్కి సపరేట్గా మనము ఒక సెక్యూరిటీని పెడితే బి బ్లాక్కి సపరేట్గా ఇంకొక సెక్యూరిటీని పెట్టాం. అంటే ఏ బ్లాక్ వాడు మనకేంటి, ఏ బ్లాక్ వాడు ఓన్లీ ఒక అందరినీ అలౌ చేస్తాడు. ఏంటి, ఎలాంటి పర్మిషన్ అయినా సరే ఏం లేకుండా, ఐడి కార్డు లేకుండా, లేకపోతే వాడి దగ్గర వాళ్ళ చుట్టాలైనా కాకపోయినా ఆ పర్టికులర్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు లేకపోయినా ఎవరైనా సరే వీడు ఏం చేస్తాడు, అలౌ చేస్తాడు, అందరిని అలౌ చేస్తున్నాడు. అలౌ చేస్తున్నప్పుడు ఏంటి, వీడి దగ్గర పర్టికులర్గా పర్మిషన్ అనేది లేదు. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏదైతే అప్లికేబుల్ ఉంటుందో ఏ అనే సెక్యూరిటీ దగ్గర, ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఏ అనే వాళ్ళందరికీ సేమ్ ఉంటుంది. అదే బి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ బి అనే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, అందరినీ బ్లాక్ చేస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ బ్లాక్ లెవెల్ పెట్టేది, అంటే ఎవరిని అలౌ చేయదని చెప్పాడు. సో అప్పుడు ఏంటి, ఈ బి బ్లాక్లో ఉన్న ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళందరికీ అప్లికేబుల్ అనమాట. అంటే ఎవరు వెళ్ళలేరు. అంటే వీడేంటి, ఈ బిలో ఉన్న 102 వాళ్ళకి అలౌ చేయదంటే, కానీ ఇక్కడ ఏమవుతుంది, నెట్వర్క్ ఏసీఎల్ కాబట్టి ఇది ఈ బ్లాక్ లెవెల్లో అంటే సెక్యూరిటీ లెవెల్లో ఇది మొత్తానికి బ్లాక్ అయింది. అంటే నువ్వు 102లో ప్లస్ 104లో 102 వాళ్ళకి మాత్రమే చెప్పాడు వీడు, ఓన్లీ నాకు అలౌ చేయి, 104 వాళ్ళకి అలౌ చేయకు అని చెప్పాడు అనుకుందాం. వీడు ఏం చేస్తాడు, వీడి దగ్గర పర్మిషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఎవరైనా సరే అలౌ చేయాలి లేకపోతే డినై చేయాలి, రెండే ఆప్షన్స్ వీడి దగ్గర. సో వీడు ఏం చేస్తాడు, అందరినీ బ్లాక్ చేస్తాడు. ఇక్కడ బ్లాక్ చేసేసరికి ఎవరైనా వేరే చుట్టాలు 104 వాళ్ళకి వచ్చారనుకుందాం, వాళ్ళందరినీ ఏం చేస్తాడు, బ్లాక్ పంపించాడు. ఇంకొకళ్ళు 202 బ్లాక్, ఇంకొకడు 304 బ్లాక్. అంటే ఈ బి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ వీడు బ్లాక్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ లో లెవెల్లోనే మొత్తం బ్లాక్ ఉంది ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇందాక మనం సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళాం కదా, సెక్యూరిటీ గ్రూప్లో ఏంటి, మీరు 10 ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ అందరినీ బ్లాక్ చేయొచ్చు,
అండ్ 404 ఉన్న అపార్ట్మెంట్ అందరినీ అలౌ చేయొచ్చు. అంటే ఇండిపెండెంట్గా మనం వాళ్ళని బ్లాక్ చేసుకోవచ్చు, అలౌ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది ఆ ఫ్లాట్లో ఉన్న ఫ్లోర్ని బట్టి. సో అదే మనకి ఇక్కడ మన టెర్మినాలజీ టెక్నికల్ పరంగా వస్తే మనం ఇందాక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా ఒకటి అమెజాన్ లినక్స్. ఇక్కడ ఏంటి ఇన్స్టెన్స్ లెవెల్లో మనము ఇందాక సెక్యూరిటీ గ్రూప్ అనేది బ్లాక్ చేయగలం, ఎలో చేయగలిగాం. అంటే నెంబర్ ఆఫ్ విఎమ్స్ ఉన్నా సరే మనం ఈ విఎమ్స్ లెవెల్లో మాత్రం మనం స్టాప్ చేయొచ్చు, వాళ్ళని పర్మిషన్ ఇవ్వచ్చు, ఏదైనా సరే. అంటే మనకు వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుందాం, 8080 పోర్ట్ కావాలి, వాళ్ళు ఏం చేస్తాం, ఈ ఈ టెస్ట్ ఎస్జీ అనే వాడికి 8080 పోర్ట్ ఇవ్వచ్చు, ఈ టెస్ట్ ఇవ్వంటే వాడికి RDP యాక్సెస్ కావాలంటే 3389 ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటి సబ్నెట్ సేమ్ సబ్నెటింగ్ లో ఉన్నా సరే డిఫరెంట్ విఎమ్స్ ఉన్నాయి కాబట్టి మనము పర్మిషన్ అనేది డిఫరెంట్గా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమవుతుంది, నెట్వర్క్ ACL ఓన్లీ వన్ వే ట్రాఫిక్. నువ్వు ఇక్కడ బ్లాక్ చేసావంటే అందరూ బ్లాక్ అయిపోతారు, ఇక్కడ నువ్వు అలౌ చేసావంటే అందరూ యాక్సెస్ అవుతారు. అంటే నువ్వు ఏమి ఇవ్వాలనుకున్నావు ముందే క్లారిటీ తెచ్చుకోవాలి మనం పర్మిషన్స్ అనేది. అంటే ఇక్కడ ఏమి ఇస్తామో అందరికి అప్లికేబుల్ అనమాట, ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక 10 మంది ఇక్కడ ఉన్నారు, 10 మందిలో ఒక 3 మెంబర్స్కి ఏంటి సపరేట్ కావాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ నువ్వు ఏం చేసావు, ఒకే సబ్నెటింగ్లో ఉన్నారు కదా అని అందరినీ బ్లాక్ చేస్తావు. సో దీని పనే అది, అందరినీ బ్లాక్ చేయాలి లేకపోతే అలౌ చేయాలి. కొన్ని పర్మిషన్ నీకు కావాలనుకున్నప్పుడు అవే ఇచ్చుకుంటూ ఇక్కడ ఏదైతే ఇస్తావో ఇక్కడ అదే అలౌ అవుతుంది, అప్లికేబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, బట్ ఫస్ట్ ప్రాక్టికల్గా ఒకటి NACL అంటే NACL అంటే ఏంటంటే NACL is nothing but it is used to control inbound and outbound traffic at the subnet level. They are stateless. అంటే మీనింగ్ ఏంటి, you must explicitly allow both inbound and outbound traffic for it to pass through, even if in inbound rules allow. అంటే నువ్వు ఇన్బౌండ్ రూల్స్ అలౌ చేసినా సరే నువ్వు అవుట్బౌండ్ని అలౌ చేయాల్సిందే. బ్లాక్స్ మళ్ళీ దాన్ని పర్మిషన్ ఇవ్వకపోతే నీకు యాక్సెస్ అవ్వదు. సో ఇదేంటిది సబ్నెట్ లెవెల్లో కంట్రోల్ అనమాట. ఎంటైర్ సబ్నెటింగ్ని ఇది అప్లికేబుల్ అవుతుంది, ఏది విత్ ఇన్ VPCలో. ఇది స్టేట్లెస్ అంటే ట్రాఫిక్ అలౌడ్ ఇన్బౌండ్ మస్ట్ బి ఆల్సో అలౌడ్, అవుట్బౌండ్ కూడా. సో ఇదేంటిది బై డిఫాల్ట్ NACL హ్యావ్ రూల్స్ దట్ అలౌ ఆల్ ఇన్బౌండ్ అండ్ ట్రాఫిక్ అవుట్బౌండ్ ట్రాఫిక్. అంటే ఇది మనం బై డిఫాల్ట్గా ఇది రూల్స్ అన్నీ ఎలా ఉంటుంది, బై డిఫాల్ట్గా అవుట్బౌండ్ కూడా ఎలా ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, రూల్స్ అనేది మనం ఎలౌ చేయొచ్చు, డినై చేయొచ్చు. అంటే పర్టికులర్గా మనకి ట్రాఫిక్ ఏదైతే అవసరం లేదో దానికి మనం ఎలౌ చేయాలంటే ఎలౌ చేయొచ్చు, డినై చేయాలంటే డినై చేయొచ్చు. లెస్ ప్రాక్టికల్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నిటిని క్లియర్ చేద్దాం ఫస్ట్. సో నేను కొంచెం డ్రాయింగ్లో వీక్, సో ఏమనుకోకండి. సో మీ కాన్సెప్ట్ అర్థం అవుతుంది అనుకున్నాను, అర్థం అవుతుంది, మీ కామెంట్ మెన్షన్ చేయండి. ఏమైనా ఉన్నా కానీ నేను డౌట్ సెషన్ క్రియేట్ చేస్తాను మళ్ళీ. సో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది మెయిన్. సో నేను ఎందుకంటే క్లియర్గా వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను మన ప్లేలిస్ట్లో. మీరు అక్కడికి వెళ్ళి నెట్వర్కింగ్ దాంట్లోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ యూట్యూబ్లో నాకు ఇక్కడ ప్లేలిస్ట్లో ఉన్నాయి నెట్వర్కింగ్ కాన్సెప్ట్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ అని ఉంది. సో మీరు దీంట్లోనే క్లియర్గా చెప్పండి, నెట్వర్కింగ్లో IP అడ్రస్ సబ్నెటింగ్, తర్వాత దానికి సంబంధించిన సైడర్ వాల్యూస్ అన్ని. సో మీరు అక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, NACL కావాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ NACL ఒకటి VPC లెవెల్లో కావాలి కాబట్టి ఒక VPC క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో VPC క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, క్రియేట్ VPC అంటే VPC సర్వీస్లోకి వెళ్ళి, లేకపోతే దీనికన్నా అసైన్ చేయొచ్చు. బట్ మీకు నేను ఆల్రెడీ VPC కూడా మన వీడియోలో క్రియేట్ చేసి పెట్టాను, మీరు అది చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం VPCలోకి వెళ్ళిపోయి నేను ఏమి ఇస్తానంటే NACL కాబట్టి NACL VPC అని ఇచ్చాను. సో డిఫాల్ట్గా నేను ఇక్కడ 192.168.0.0/ నేను ఇస్తా 24 అని ఇచ్చాను.
సో ఇది నా VPC అనమాట, ఎంటైర్ నెట్వర్క్ అది. సో ఈ 192.168 దాంట్లో నాకు ఎన్ని ఐపీస్ వస్తాయి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ NASCL VPCలో మనకు చూస్తే ఇక్కడ డిఫాల్ట్ VPC. సో మనకి మనం ఏంటి క్రియేట్ సబ్నెటింగ్లోకి వెళ్దాం. సో సబ్నెటింగ్ మన ఎగ్జిస్టింగ్ సబ్నెటింగ్ ఏముంది, 192.168.0.0 24 ఉంది. సో మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం నేమ్, NACL-sub అని ఇస్తాను నేమ్. సో మనకి ఇక్కడ సబ్నెటింగ్ ఏముంది, 192.168.0. నాకు మొత్తం కావాలి సబ్నెటింగ్ కాబట్టి అన్ని 250 ఐపీస్ ఉన్నాయి. సో నేను ఏమి ఇస్తాను, 0/24 ఇచ్చి ఇక్కడ డాట్ ఉంది, 192.168.0.0/24 ఇస్తాను. లెట్స్ క్రియేట్. సో నాకు ఎన్ని ఐపీఎస్ వచ్చాయి ఈ సబ్నెటింగ్ లో, 251 ఐపీఎస్ మొత్తం నాకు వచ్చేసాయి అనమాట. సో నేను ఇక్కడ 251 ఐపీఎస్ కి అంటే 251 సిస్టమ్స్ నేను కనెక్ట్ చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు ఒక నెట్వర్క్ లో. సో నేను ఇప్పుడు సబ్మిటింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాం, రూట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో రూట్ టేబుల్ అంటే ఏంటని కూడా ప్లేలిస్ట్ లో ఉంది ఆ నెట్వర్కింగ్ VPCలో, ప్లీజ్ చూడండి. సో NACL-root. సో నేను ఇక్కడ ఏమిస్తున్నా, NACL VPCకి అటాచ్ చేస్తున్నా దీన్ని. సో క్రియేట్ రూట్ టేబుల్. వన్స్ రూట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే ఎందుకు, మనకి మన మిషన్ని యాక్సెస్ చేయాలి కాబట్టి బయట నుంచి నాకు ఇంటర్నెట్ కావాలి కాబట్టి నేను ఇంటర్నెట్ గేట్వే అని ఇచ్చాను. సో దెన్ ఈ ఇంటర్నెట్ గేట్వేని మనం క్రియేట్ చేసిన VPCకి అటాచ్ చేయాలి. సో అప్పుడే కదా మనకు అది ఇంటర్నెట్ అనేది ఇస్తుంది ఆ పర్టికులర్ ఐపీస్కి. సో తర్వాత ఏంటి, ఇంకోటి ఉంది, మనం ఇలా ఇచ్చినందు మాత్రాన ఇంటర్నెట్ వస్తుందని కాదు. మనము NACL-RTలోకి వెళ్ళి సబ్నెట్ మనం క్రియేట్ చేసిన సబ్నెట్ని ఇందులోకి అసోసియేట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం ఈ రూట్ని మనం ఇప్పుడు సపోజ్ బస్సు కండక్టర్ బోర్డు పెట్టకుండా ఉంటే వాళ్ళకి రూట్ ఎలా తెలుస్తుంది అంటే పర్టికులర్ ఊరు నుంచి వెళ్ళాలి అనేది. ఇప్పుడు అతను విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే మధ్యలో ఎన్ని ఊర్లు ఉంటాయి అనేది ఆయనకి రూట్ అనేది తెలియాలి, ఎందుకంటే ప్రతి స్టేజ్లో ఆపాలి కాబట్టి బస్సు. సో అవి తెలియకుండా బోర్డు తీసేస్తే డైరెక్ట్గా డెస్టినేషన్ చేరుకోవాలంటే కష్టం కదా. సో నేనేం చేస్తా, మనం క్రియేట్ చేసిన సబ్నెటింగ్ని ఇక్కడ అసోసియేట్ చేస్తున్నా. వన్స్ అసోసియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటిది, మనం ఈ రూట్లో మనం ఏంటి లోకల్లో ఉన్నాయి అంటే రూట్ని మనం బయటకు పంపించాలి. ఇప్పుడు అంటే బస్సుని మనం రోడ్డు మీదకి వదిలితే డ్రైవర్ ఉండాలి, డ్రైవర్ వచ్చిన తర్వాత ప్యాసింజర్ ఎక్కిన తర్వాత కదా మన బస్సు రూట్ అనేది ఇంకా తెలుస్తుంది. సో మనోడు ఏం చేస్తాడు, విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి ఒక రూట్ మ్యాప్ పెట్టుకుంటాడు. ఆ రూట్ మ్యాప్ ఏంటి, ఈ మన ఇంటర్నెట్ గేట్వే. మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఇంటర్నెట్ గేట్వే, అదేంటిది 0.0.0 అంటే ఏం చేస్తున్నాం, మొత్తానికి పబ్లిక్గా యాక్సెస్ అవ్వాలి కదా ఇంటర్నెట్ మనం. సో మనం క్రియేట్ చేసిన IGW అంటే ఇంటర్నెట్ గేట్వే అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం దీన్ని ఇక్కడ యాడ్ చేసాం. సారీ, ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ సిరీస్ అనేది ఈ IP అడ్రస్ అనేది మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నెట్ అనేది అలౌ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది దీన్ని. అంటే ఇది ఏంటిది, నాట్ గేట్వే టైప్. నాట్ గేట్వే కదా, ఇంటర్నెట్ గేట్వే. మనకి నాట్ గేట్వే డిఫరెంట్. సో మనకి ఏం చేస్తాం, ఇప్పుడు VPC క్రియేట్ చేస్తాము, VPCలో సబ్నెటింగ్ డివైడ్ చేస్తాం, VPCని సబ్నెటింగ్ నుంచి దానికి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, నెట్వర్క్ యాక్సెస్ క్రియేట్ చేద్దాం సో నేనేం చేస్తా, క్రియేట్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది NACL టెస్ట్ అని ఇచ్చాను 1. సో ఇది ఎక్కడ VPCకి అటాచ్ చేస్తున్నాను, NACL VPCకి అటాచ్ చేస్తుంది. అంటే ఇదేంటిది, NACL అనేది VPCకి సంబంధించింది, ఆ VPCలో ఉన్న సబ్నెటింగ్ సంబంధించింది. ఆ సబ్నెటింగ్లో ఉన్న
నెంబర్ ఆఫ్ ఐపీస్కి సంబంధించింది. అంటే ఆ నెంబర్ ఆఫ్ ఐపీస్ ఒకవేళ సపోజ్ మీకు నేను ఇందాక చెప్పినట్టు 251 ఐపీస్ ఉన్నాయి ఇక్కడ. 251 ఐపీస్ అంటే 251 విఎమ్స్ వర్చువల్ మిషన్కి మనం ఇది అసైన్ అయిపోతుంది. ఇది అసైన్ అయిన తర్వాత పర్టికులర్ మిషన్స్కి అసైన్ అయితే ఈ మిషన్స్కి యాక్సెస్ కావాలంటే పర్మిషన్స్, అంటే మనకి దీనికి ఇంటర్నెట్ కావాలన్నా, దీనికి ఆర్టీపీ యాక్సెస్ కావాలన్నా బేస్డ్ అనేది ఈ నెట్వర్క్ లోనే డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మనం ఏదైతే క్రియేట్ చేసాం విపిసి, ఆ విపిసిలో ఉన్న వాటన్నిటికీ అప్లికేబుల్ అనమాట. ఇందాక మనం అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా అలా. సో ఇప్పుడు ఏం అవుతుంది ఇది, సో క్రియేట్ నెట్వర్క్ ఏసీఎల్ ఇది క్రియేట్ అయిపోయింది. సో నేనేం చేస్తా, ఇక్కడికి వచ్చి దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం సబ్నెటింగ్ అసోసియేట్ చేయాలి కదా. అంటే మనం క్రియేట్ చేసిన సబ్నెటింగ్ విపిసి చేసాం, బాగానే ఉంది. మరి ఎక్కడని వాడు ఎత్తుక్కుంటాడు విపిసి అంటే మిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు. సో అందుకోసం మనం ఏం చేయాలి, సబ్నెటింగ్ అనేది అసోసియేట్ చేయాలి నెట్వర్క్ లెవెల్లో, నెట్వర్క్ యాక్సెస్ లిస్ట్లో. సో ఇక్కడ ఎడిట్ సబ్నెటింగ్కి వస్తే మనం క్రియేట్ చేసిన సబ్నెటింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్గా ఒక నెట్వర్క్ ఏసీఎల్కి ఒక సబ్నెటింగ్ మాత్రమే అలో అవుతుంది. సో సేవ్ మీకోసం ఇంకొక సబ్నెటింగ్ క్రియేట్ చేసి లెట్స్ ట్రై ప్రాక్టికల్గా. ఇక్కడ చాలా సబ్నెటింగ్ ఉన్నాయి కానీ ఇవన్నీ అక్కడ చూపించాలి కదా, చూపించట్లేదు. ఎందుకు అంటే ఒకటే మాత్రమే అలో చేస్తుంది, సబ్నెటింగ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి. నెట్వర్క్ ఏసీఎల్ చూస్తావా మనం క్రియేట్ చేసింది ఇక్కడ అక్కడ అలో అయింది. డిఫాల్ట్గా ఏమున్నాయి, అన్ని డినై ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ నెట్వర్క్ ఏసీలోకి వెళ్ళి ఇన్బౌండ్ రూల్ ఏముంది, డినై ఉంది. అవుట్బౌండ్ రూల్ డినై ఉంది. అంటే బై డిఫాల్ట్గా నెట్వర్క్ ఏసీఎల్ అనేది డినై పర్మిషన్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది బై డిఫాల్ట్గా అలౌడ్, అంటే మీకు అవుట్బౌండ్ రూల్లో అలౌ ఉంటుంది. కానీ మనము ఇన్బౌండ్ రూల్లో మనకి డిఫాల్ట్గా ఏముంటుంది, ఇందాక మనం చెప్పినట్లు ఇక్కడ మీరు చూస్తే ఈ ఈ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఇప్పుడు డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఏది అంటే, ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేశారనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తా, టెస్ట్ 1 అని ఇచ్చా, ఇదేంటిది ఎల్లో అని ఇచ్చాం. ఈ పర్టికులర్ విపిసి డిఫాల్ట్ విపిసి ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇన్బౌండ్ అనేది డిఫాల్ట్గా ఎలాంటి పర్మిషన్స్ లేవు, అంటే అవుట్బౌండ్ అనేది బై డిఫాల్ట్గా ఎలా ఉంటుంది. సో ఇన్బౌండ్ అనేది మనం కస్టమైజ్ చేసుకుని ఇచ్చుకోవాలి. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏమవుతుంది, రెండు ఇన్బౌండ్ ప్లస్ అవుట్బౌండ్ అనేవి బై డిఫాల్ట్గా డినై యాక్సెస్, అది కూడా మనం అలో చేస్తేనే యాక్సెస్ అనేది అలో అవుతుంది. సో ఫస్ట్ మనం డిఫాల్ట్గా డినైలోకి వెళ్ళి ఒక మిషన్ క్రియేట్ చేసి చూద్దాం అది యాక్సెస్ అవుతుందా లేదా పోర్ట్. లెట్స్ ట్రై. ఇంతే, మనం ఈపీసీ క్రియేట్ చేసాం, తర్వాత ఎన్ఎస్సిఎల్ క్రియేట్ చేసి దానికి సబ్నెటింగ్ని అసోసియేట్ చేసాం, అయిపోయింది ఇంతటితో. ఇప్పుడు ఏం చేస్తాం, మనం బీపీసీలోకి వెళ్తున్నాం, సారీ ఈసీటీలోకి వెళ్తున్నాము. ఈసీటీలో ఒక మిషన్ క్రియేట్ చేద్దాం ఇంకొకటి. సో ఈసారి యుబుంటూ క్రియేట్ చేద్దాం. సో యుబుంటూ -NACL. సో యుబుంటూలో లేటెస్ట్ వర్షన్ 24 ఉంది బట్ మనం 22కి వెళ్దాం. మనకి ఫ్రీ టైర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందాము, మనకి డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్లీజ్. మీరు కూడా వన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత వీటిని డిలీట్ చేయండి, టెర్మినేట్ చేయడం మర్చిపోకండి. స్టాప్ చేస్తే మీకు స్టోరేజ్కి వాటికి ఛార్జెస్ పడతాయి, సో బెటర్ టెర్మినేట్ చేయండి. ఇది T2.micro సెలెక్ట్ చేసుకున్నాము. ఇది 1 CPU 1 GB ర్యామ్ 8 GB హార్డ్ డిస్క్ ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన కీ పేరు ఇందాక డిఫాల్ట్గా కీ పేరు టెస్ట్ అని ఉంది. సో మనం ఈ టెస్ట్ అనే కీ పేరుని ఎన్ని మిషన్స్కైనా, ఎన్ని మీరు వేరే వేరే సబ్నెట్ క్రియేట్ చేసిన, విపిసిస్ క్రియేట్ చేసిన, సో ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. సో ఒక్క కీ పేరు చాలు, నెంబర్ ఆఫ్ విఎమ్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇందాక మీకు చెప్పినట్టు కీ పేరు కాకుండా వితౌట్ కీ పేరుతో ఎలా యాక్సెస్ చేయాలి, ఆఫ్టర్ కీ పేర్ చేసిన తర్వాత మిషన్ ఎవరికైనా ఇవ్వాలంటే అది కూడా చూపిస్తాను, ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత.
సో నేను ఇందాక మనం సెక్యూరిటీ గ్రూప్ సారీ సో మనం ఇందాక క్రియేట్ చేస్తాం కదా విపిసి. సో విపిసి మనం సెలెక్ట్ చేసుకోవాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ సెట్టింగ్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తే ఇక్కడ మనం బై డిఫాల్ట్ విపిసి అనే ఉంటుంది. బట్ మనం కస్టమైజ్ చేస్తే మనకు కావాల్సిన మనం క్రియేట్ చేసిన విపిసి కనిపిస్తుంది ఇక్కడ. సో నేను క్రియేట్ చేసింది అంటే విపిసి ఐఫన్ సో ఎన్ఏసిఎల్ ఐఫన్ విపిసి. సో దీంట్లో సబ్నెటింగ్ ఏంటి, మనం క్రియేట్ చేసింది ఈ సబ్నెటింగ్ కాబట్టి ఎన్ఏసిఎల్ ఐఫన్ సబ్. సో బై డిఫాల్ట్గా పబ్లిక్ ఐపీ డిజేబుల్ ఉంటుంది, మేక్ ఇట్ ఎనేబుల్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. దీంట్లో సెక్యూరిటీ గ్రూప్ ఉంది డిఫాల్ట్గా, చూద్దాం ఏముందో అది. మనం క్రియేట్ కూడా చేయొచ్చు సెక్యూరిటీ గ్రూప్. సో ఎన్ఏసిఎల్ అని ఇచ్చాము, టెస్ట్ అని. సో ఇక్కడ ఏమైంది, ఎన్ఏసిఎల్ ఇచ్చాను, సబ్నెటింగ్ ఇచ్చాను, ఇక్కడ ఇవన్నీ ఇచ్చాను. సో లెట్స్ ట్రై. సో ఇక్కడికి వెళ్ళి వ్యూ ఆల్ ఇన్స్టెంట్స్ వెళ్తే సో మన మిషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇందా చెప్పినట్టు రీఫ్రెష్ చేయాలి కంపల్సరీగా. ఏముందంటే పెండింగ్ అని ఉంది, ఇవ్వండి. ఓకే, ఇది సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, డిఫాల్ట్గా 22 పోర్ట్ నెంబర్ ఉంది, బట్ ఇది ఎలా ఉందా డిజేబుల్ ఉందా అనేది మనకు తెలియదు. సో మనం ఏం చేస్తాం, సెక్యూరిటీ నెట్లోకి వెళ్ళి మనం ఇందాక ఏ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చామో దానికి బీపీసీ అనేది అటాచ్ అయి ఉందా లేదా అనేది చూడాలి. మనం ఇందాక కరెక్ట్గా ఇచ్చాము సబ్నెటింగ్, ఈ దీంట్లో ఎన్ఎస్సిఎల్ సబ్నెటింగ్ ఇచ్చాము, అవుట్బౌండ్ రూల్స్ డినై ఉంది, ఇన్బౌండ్ రూల్స్ డినై ఉంది. సో లెట్స్ ట్రై. సో ట్రై చేయాలంటే ఏం చేయాలి, మనం ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఈ పబ్లిక్ ఐపీని యాక్సెస్ చేయాలి. సో లెట్స్ ట్రై. ఓకే, సో ఇది మన ప్రీవియస్ది, అది నేను ఇది ఎగ్జిట్ చేస్తున్నా దీన్ని. సో క్లియర్ చేస్తున్న స్క్రీన్, మనకి ఇక్కడ ఏం లేవు, సో నావి ఉన్నాయి కాబట్టి అన్ని. సో నేను క్లియర్ చేశాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళాను, అన్ని క్లియర్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎస్ఎస్హెచ్ అయిపోయినాయి, టెస్ట్ ఇందాక క్రియేట్ చేసిన కీనే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనది యుబుంటో కాబట్టి మనకి ఇక్కడ ఏంది యుబుంటో, ఇది చూసారా, ఇందాక మనమేమో EC2 ఐఫన్ యూజర్ క్రియేట్ చేస్తాం, ఇప్పుడు యుబుంటోను వాడుతున్నాం, యుబుంటో యూజర్. ఇది డిఫాల్ట్ యూజర్ నేమ్ యుబుంటో. సో లెట్స్ ట్రై యూజింగ్ యుబుంటో @public IP. సో ఎంటర్. ఇప్పుడు మనకి అది యాక్సెస్ అవుతుందా లేదా, ఎందుకంటే మనం అన్ని డిఫాల్ట్గా ఎన్ఎస్సిఎల్ అనేది బ్లాక్ చేస్తుంది, ఇన్బౌండ్ అవుట్బౌండ్. సో మనం అవుట్బౌండ్ ఇచ్చినా కానీ బ్లాక్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మనకి ఇది యాక్సెస్ అవుతుందా, ఇక్కడ లేదు, సో ఇంత టైం తీసుకోదు, అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు వాటిని యాక్సెస్ చేయాలి ఎన్ఎస్సిఎల్ అనేది. సో సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏంటంటే మీరు అలౌ చేసినా లేదా డినై చేసినా అక్కడ మీకు బ్లాక్ అయి ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, ఎన్ఏసిఎల్లోకి వెళ్ళి ఎడిట్ చేసి కొత్త రూల్ క్రియేట్ చేయండి. ఇక్కడ మన డిఫాల్ట్గా డినై ఉంది, అలౌ చేద్దాం.
నెంబర్ ఇవ్వండి. 100 101 ఇచ్చండి. ఏదైతే నెంబర్ ఇస్తామో రూల్ నెంబర్ దాని ప్రకారం తీసుకుంటుంది మనకి. సో కస్టమ్ టీసీపీలో కాకుండా ఎస్ఎస్హెచ్ అని ఇస్తా. ఇచ్చి ఇక్కడ ఎలో ఇచ్చనమాట. ఏది ఇన్బౌండ్. సో నేను అవుట్ బౌండ్ కూడా ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే డిఫాల్ట్గా ఒకటే ఇస్తే తీసుకోదు. సో లెట్స్ ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఇక్కడ చూడు, సేమ్ కొట్టండి. సేమ్ అంటే నేను లాగిన్ చేస్తున్నాను కనెక్షన్ని, బట్ ఇది తీసుకోవట్లేదు ఎందుకంటే ఇన్బౌండ్ ఒకటే ఇచ్చి అవుట్ బౌండ్ ఎవరికి ఇస్తానని అడుగుతుంది. సో అవుట్ బౌండ్ కూడా ఇవ్వాలి. ఇందాక మనం ఏంటి, మనం ఇక్కడ క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ అమెజాన్ లైనక్స్కి ఏం చేస్తాం, మనం ఓన్లీ ఇన్బౌండ్ మాత్రమే అసైన్ చేస్తాం కదా, ఇన్బౌండ్ మాత్రమే ఇచ్చాం. సో అది డిఫాల్ట్గా ఇక్కడ ఏదైతే ఇస్తామో ఇక్కడ ఆల్రెడీ అలౌ ఉంది కాబట్టి తీసేసుకుంది. బట్ అక్కడ అలా కాదు, మనం అక్కడ కూడా అలౌ చేయాలి, అవుట్బౌండ్లో కూడా అలౌ చేయాలి. సో న్యూ రూల్ క్రియేట్ చేసి 101 రూల్ నెంబర్ ఇద్దాము. సో కస్టమ్ కాకుండా ఎస్ఎస్హెచ్ అని ఇచ్చి అలౌ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూస్తే ఎలా ఉంది, ఇక్కడ కూడా చూస్తే ఇన్స్టెంట్లోకి వెళ్ళి ubuntu నాకెల్. సో ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ కనిపించలేదు. సో ఇక్కడ చూద్దాం, జస్ట్ ట్రై ఇట్ హియర్. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ అదే ఇచ్చి కనెక్ట్ చేద్దాం. ఈసారి మనకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం అవుట్ బౌండ్ కూడా ఇచ్చాం, ఎస్ఎస్హెచ్ ఇచ్చాం ఇందాక. ubuntu IP అడ్రస్ 139 ఇదే. సో కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఏంటి, అన్నీ ఎలానే ఉన్నాయి కదా. లెట్స్ డీబగ్. మనకి ఎక్స్పీరియన్స్ డీబగ్ అవుతుంది. అంటే మనకి ఈ సబ్నెటింగ్ని మనం సెలెక్ట్ చేసాము. ఐపీ ఎంత వచ్చిందో చూద్దాం. అసలు ఇది 10 వచ్చిందా, ప్రైవేట్ ఐపీ అడ్రస్ మనం ఏమి ఇచ్చాం, సారీ మనం సెలెక్ట్ చేసింది ఇక్కడ ఇచ్చాము. ఏవో ఇది వేరే, మనం క్రియేట్ చేసింది ఇది కదా. సో ఇక్కడ మనం ఇవ్వలేదు. సో సారీ గైస్. సో నేను ఇక్కడ ఇస్తాను, అది వేరేది. ఇంతకుముందు క్రియేట్ చేసింది ఇచ్చాను నేను, ఇప్పుడు క్రియేట్ చేసింది ఇవ్వలేదు. 101. సో ఎస్ఎస్హెచ్ అని ఇస్తాను, కోడ్ నెంబర్ 22 ఎలో. సో అలానే అవుట్ బౌండ్ కూడా ఎడిట్ చేద్దాం. సో 101 ఎస్ఎస్హెచ్ కోడ్ నెంబర్ ఓకే. ఇప్పుడు రెండు మనకు చేసింది కరెక్టే. నాకెల్ టెస్ట్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్, ఇదేంటిది 192 సిరీస్. ఓకే, ఇప్పుడు లెట్స్ సీ. ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమడుగుతుంది ఇప్పుడు, ఎస్ఆర్ నో. IP అడ్రస్ సో మనం ఎందుకు కనెక్ట్ అవ్వలేదు ఇది అంటే, మనం ఇప్పుడు ఏంటి 22 పోర్ట్ నెంబర్ ఒకటే అలౌ చేసాము. సో 22 పోర్ట్ నెంబర్ కాకుండా ఒకటి అవుట్ బౌండ్లో 22నే ఉంది, బై 22 అంటే అవుట్ బౌండ్ అన్ని పోర్ట్స్ అలౌ చేసి చూద్దాం వన్స్. సో ఎడిట్ చేసి ఇన్బౌండ్లో యాడ్ రూల్, సరే 102 ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తున్నాను. సో లెట్స్ ట్రై. లేకపోతే అవుట్ బౌండ్లో ఓన్లీ ఆల్
ఆల్ ట్రాఫిక్ అలౌ చేసి ఇన్బౌండ్ లో ఓన్లీ ఎస్ఎస్హెచ్ యాక్టివ్ చేసి చూద్దాము. లెట్స్ ట్రై. సో ఆల్ ట్రాఫిక్ రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇన్బౌండ్ లో ఓన్లీ ఎస్ఎస్హెచ్ ఉంది, అవుట్ బౌండ్ లో ఆల్ ట్రాఫిక్ ప్లస్ ఎస్ఎస్హెచ్ ఉంది. లెట్స్ ట్రై. ఓకే చూసారు. సో దిట్ మీన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు కనెక్ట్ అయింది మిషన్, ఇబుంటూ మిషన్ ఇది. సో క్లియర్ చేస్తే ఇక్కడ ఇబుంటూ ఉంది. మనకి ఇందాక క్రియేట్ చేసిన ఫైల్స్ ఏం లేవు, టచ్ ఫైల్స్, ఎందుకంటే ఇది ఇబుంటూ, అదేమో అమెజాన్ లైనక్స్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఇక్కడ చూసారా ఇబుంటూ. ఓకే ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం అవుతుందండి, ఇందాక మనకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, అవుట్ బౌండ్ లో మనము అన్ని ట్రాఫిక్స్ ని డినై చేసి 22 పోర్ట్ నెంబర్ అలౌ చేసినా సరే, సో ఫస్ట్ బై డిఫాల్ట్ గా అన్ని పోర్ట్స్ అలౌ చేయాలి అవుట్ బౌండ్ లో. సో ఇన్బౌండ్ లో మీరు అలౌ చేసినా చేయకపోయినా అవుట్ బౌండ్ లో అన్ని అలౌ చేసిన తర్వాత మనకి పర్టికులర్ గా ఇప్పుడు చూద్దాం, దీంట్లో అవుట్ బౌండ్ కూడా ఎస్ఎస్హెచ్ ఇచ్చాం కదా, ఇందులో తీసేసి చూద్దాము, ఎందుకంటే ఇలా కనెక్ట్ అవ్వకూడదు కదా. సో ఎస్ఎస్హెచ్ తీసేస్తాను. బట్ తేడా ఏముంటుంది సెక్యూరిటీ గ్రూప్కి దీనికి, సబ్నెట్ లెవెల్లో అని చెప్పాను కదా. సో సబ్నెట్ లెవెల్ మనం ఏం చేసినా అక్కడ ఈ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తా, ఎగ్జిట్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను ఏం చేసిన ఇక్కడ సబ్నెటింగ్లో అన్నీ ఆల్ చేసి ఇన్బౌండ్లో నేను ఏదైతే యాక్టివ్ చేశానో అది మాత్రం యాక్సెస్ అవుతుంది. బట్ నేను ఇక్కడ ఎడిట్ చేసినప్పుడు ఇక్కడ ఇది ఆల్ ట్రాఫిక్ రిమూవ్ చేసి ఓన్లీ ఎస్ఎస్హెచ్ ఇచ్చినప్పుడు మాత్రం రావట్లేదు మనకి. అని ఇచ్చాను, అలౌ చేశాను. అంటే మనకి ఇదేంటి, అవుట్ బౌండ్ ఎస్ఎస్హెచ్ ఉంది, ఇన్బౌండ్ ఎస్ఎస్హెచ్ ఉంది. సో ఇది స్టక్ అయింది, సో కనెక్ట్ అవ్వట్లేదు. అంటే అవుట్ బౌండ్లో మనకి అన్ని ఎలౌ యాక్సెస్ ఉండాలి. నేను ఏదైనా కొంచెం క్రిటికల్గా ఉంటుంది మనంతా, సో ప్రాక్టికల్గానే ఉంటుంది. సో మీరు టెన్షన్ పడకండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇక్కడ 102 అని ఇచ్చి ఆల్ ఏదేంటి అవుట్ బౌండ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఇది నెట్వర్క్ ఎస్సిఆర్, మనం ఇప్పుడు ఇన్స్టెన్స్ లెవెల్లోకి వెళ్ళి చూద్దాం కదా. ఇన్స్టెంట్లో కూడా సేమ్ రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి. ఇది ఇప్పుడు మనకి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఇన్బౌండ్ జస్ట్ ఓపెన్ దిస్ సెక్యూరిటీ గ్రూప్ ఇన్బౌండ్. అవుట్ బౌండ్లో ఏముంది, ఆల్ ట్రాఫిక్ ఎలా ఉంది, ఎస్ఎస్హెచ్ కూడా ఉంది. ఎస్ఎస్హెచ్ తీసేస్తే ఆల్ ట్రాఫిక్ ఇచ్చాను. అదే నేను ఇన్బౌండ్లోకి వెళ్ళి కూడా ఇక్కడ నేను రిమూవ్ చేద్దాము, ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే ఇది న్యాక్కి సంబంధించింది కదా, అయినా బట్ ఇక్కడ ఉంది, ఎందుకంటే నువ్వు అక్కడ ఇచ్చావు ఆల్రెడీ. అంటే ఇది నువ్వు రిమూవ్ చేస్తావు ఇక్కడ. సో ఇది కూడా రిమూవ్ చేస్తే ఇంకేమవుతుంది, అవ్వదు. పర్మిషన్స్ ఏం లేవు ఇక్కడ. అంటే నీకు నాకెల్లో ఎస్ఎస్హెచ్ పర్మిషన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ గ్రూప్లో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో. సో అవుట్ బౌండ్లో అన్నీ ఉన్నాయి. అవుట్ బౌండ్లో నీకు ఇది లేకపోయినా నడుస్తుంది. 22 ఓన్లీ ఎలో ట్రాఫిక్ ఉండే చాలు. ఇన్బౌండ్లో ఓన్లీ ఎలో పర్టికులర్ మనకు కావాల్సిన పోర్ట్ ఉంటే సరిపోతుంది ఈ సబ్నెటింగ్లో. సో ఇది ఏంటిదంటే EC2 అనేది సబ్నెటింగ్ లెవెల్లో ఉంటుంది. మనం
నాకిల్ అనేది సబ్మిటింగ్ లెవెల్లో ఉంటుంది. నేను తీసేసాను కదా ఇక్కడ. గ్రూప్ ఎడిట్ చేద్దాం, గ్రూప్ని ఎస్ఎస్హెచ్ గ్రూప్ ఇద్దాము. సో మనకు కనెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవుట్ బౌండ్లో మనము ఆల్ ట్రాఫిక్ ఇచ్చిన, ఇక్కడ నాకిల్లో ఆల్ ట్రాఫిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏం కావాలో పర్మిషన్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అప్లికేబుల్ ఏంటి, మీరు నాకెల్లో ఏదైతే ఇస్తారో, ఇక్కడ నేను అలౌ చేశాను సెక్యూరిటీ గ్రూప్లో. ప్లస్ ఇక్కడ నాకెల్లో ఏం చేశాను, నేను నెట్వర్క్ యాక్సెస్లో ఏం చేశాను, అవుట్ బౌండ్ అనేది నేను తీసేసాను అనుకుందాం. తీసేసాను, డినై ఉంది, డినై అయిపోయింది. సో ఇన్బౌండ్లో ఉంచాను అలానే, బట్ మీకు కనెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇదేంటిది, ఇది నెట్వర్క్ యాక్సెస్ లెవెల్లో, అంటే సబ్నెటింగ్ లెవెల్లో మనకి ఈ సబ్నెటింగ్లో ఎన్నైతే ఐపీస్ ఉంటాయో, ఎన్నైతే విఎమ్స్ కనెక్ట్ అయి ఉంటాయో, ఇక్కడ పర్టికులర్గా మాత్రమే మనకి యాక్సెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది, ఫైర్ వాల్ అనేది. ఈ ఇన్బౌండ్లో ఏదైతే పోర్ట్ నెంబర్స్ అలౌ చేస్తావో, ఆ పోర్ట్ నెంబర్స్ అన్నీ ఈ సబ్నెటింగ్ అనేది అసోసియేట్ అయ్యాయి. కాబట్టి ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఐపీస్, నెంబర్ ఆఫ్ విఎమ్స్ వాటికి అప్లికేబుల్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇంకా డీటెయిల్గా వెళ్దాము. నెక్స్ట్ టాపిక్ మనది ఏంటంటే, నాట్ గేట్వే అంటే ఏంటి, ప్లస్ ఎండ్ పాయింట్ అంటే ఏంటి చూసి, దాని తర్వాత మనము లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్లోకి వెళ్దాము. సో రేపు నేను వచ్చేసి నాట్ గేట్వే అంటే ఏంటి, ఎండ్ పాయింట్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంటే మీకు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారంటే, చూస్తున్నారంటే నా వీడియోని, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఎవరికైనా. సో మీకు డీప్గా డీటెయిల్గా ఉన్నాయి ఇవన్నీ. సో ఫస్ట్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. తెలుగులో మెన్షన్ చేశానని. సో సో బేసిక్ లెవెల్లో ఉంటుందండి. ఓకే, సో రేపు కలుద్దాం గైస్. సీ యూ, టేక్ కేర్, అంటిల్ దెన్, బై బై.